కంగువా సినిమా షోలు పడిపోయాయి. బాహుబలిని మించి ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ చెప్పిన మాటల్లో నిజముందా? సినిమా చూసిన ప్రజలు ఏమనుకుంటున్నారు? సినిమా రివ్యూ ఏమిటి? ఎంత రేటింగ్ ఇవ్వవచ్చు అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు కంగువా సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోంది? హిట్, ఫ్లాప్, యావరేజ్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన పీరియాడిక్ ఫిల్మ్ కంగువా. అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందించాయి. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ కనీవిని ఎరుగని రీతిలో నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లతో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా రివ్యూ ఏమిటో చూసేద్దామా? ఇక కథ విషయానికి వస్తే 1000 ఏళ్ల క్రిందట 5 తెగల మధ్య సాగే పోరాటం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కింది. ఓటమి ఎరుగని ధీరుడు కంగువా ఓవైపు మరియు నేటి తరం యువకుడిగా సూర్య ద్విపాత్రాభినయం చేశారు. ఆ సమయంలో కంగువా ఇచ్చిన మాట ఏమిటి? కంగువాను ఎవరు మోసం చేశారు? కంగువానే పునర్జన్మ ఎత్తాడా? అతడు ఎవరి కోసం పోరాటం చేశాడు? ఎవరి ఆత్మ గౌరవం కోసం ప్రాణాలకు తెగించాడు? అతడి ప్రామిస్ను నేటి తరం యువకుడు ఎలా నిలబెట్టాడనే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా ప్లస్ల విషయానికి వస్తే సూర్య డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సన్నివేశాలు, బాబీ డియోల్ పర్ఫార్మెన్స్, సూర్య అండ్ దిశా పటానీ కెమిస్ట్రీ, యాక్షన్ సన్నివేశాలు, టెక్నికల్ గా సినిమా అద్భుతాలు చేసింది. ఇక సినిమా మైనస్ అంశాల విషయానికి వస్తే డైరెక్షన్ లో పర్ఫెక్షన్ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు కొంత సాగదీతగా అనిపించాయి. దేవి మ్యూజిక్ మైనస్ అనే చెప్పవచ్చు. తమిళ ప్రేక్షకులను దేవి తీవ్రంగా నిరాశపరిచాడు అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమాని ఫ్యామిలీతో గ్రాండ్ గా ఎంజాయ్ చేయాలి అనేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 3/5.